సార్ చాలా అప్పులు తీసుకున్న వ్యక్తులు కానీ చెక్ బౌన్స్ అయిన వ్యక్తులు కానీ వాళ్ళ అడ్రస్లో ఇంటి అడ్రస్లో లేకుండా ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తి వాళ్ళకి నోటీసులు ఎలా పంపించాలి, వాళ్ళ మీద కేసులు ఎలా వేయాలని చాలామంది భయపడుతూ ఉంటారు. సో దీన్ని ఎలా సార్? ఇవాళ అన్ని మంచి క్వశ్చన్లు అడుగుతున్నాము మేఘనను. ఇది కూడా సహజంగా చాలా మందికి డౌట్ ఇది. అవును సార్. అప్పు తీసుకుంటారు, ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతారు, చెక్లు ఏవో ఇస్తారు, అవి బౌన్స్లు అవుతాయి, మనం నోటీస్ పెడతాం, ఆ ఇంట్లో ఉండడు. అవును సార్. ఎలా అంటే ఒకసారి పంపిస్తాము, 2 సార్లు పంపిస్తాము, 3 సార్లు సమ్మన్స్ వెళ్తాయి కోర్టు నుంచి. దాని తర్వాత మనము అడ్వకేట్ కమిషన్ని అపాయింట్ చేస్తాము. చేసి NBW అంటే నాన్ బెయిలబుల్ వారెంట్ అనేది ఇష్యూ అవుతుంది. ఇష్యూ అయిన తర్వాత ఈ నాన్ బెయిలబుల్ వారెంట్ అంటే ఏంటి, పట్టుకుంటే ఇంకా బెయిల్ రాదు, అంటే ఫస్ట్ అరెస్ట్ చేసి లోపల వేస్తారు. ఓకే, ఈ NBW ఇష్యూ అయినప్పుడు అడ్వకేట్ కమిషన్ మనం వేసినప్పుడు వాళ్ళు ఎక్కడెక్కడ ఇంతకు ముందు ఉన్నారు, ఎక్కడెక్కడ తిరిగారు, ఇవన్నీ కూడా పోలీసు వాళ్ళ ద్వారా ఎంక్వైరీ చేయించి క్లియర్గా ఆయన్ని పోలీసు వాళ్ళ ద్వారా ఎక్కడున్నారో పట్టుకొని ట్రేస్ చేసి ఆ NBW ఇష్యూ చేసి వాళ్ళని తీసుకొని వచ్చి కోర్టులో ప్రవేశపెట్టి ఇమ్మీడియట్గా రీకాల్ పిటిషన్ లేకపోతే షూరిటీస్ ఇవ్వకపోతే వాళ్ళని జైల్లో వేస్తాం కూడా జరుగుతుంది. చాలామందికి తెలీదు మేఘన. సో నీ ద్వారా నేను ఏం చెప్తున్నా అంటే, మీరు అప్పు తీసుకొని ఈ భూప్రపంచంలో ఎక్కడ పారిపోయినా మిమ్మల్ని పట్టుకునే బాధ్యత అడ్వకేట్స్, పోలీసు వాళ్ళు ఖచ్చితంగా తీసుకుంటారు. ఓకే సార్, థ్యాంక్ యూ.